తప్పకుండా హైకోర్టు జడ్జి తీర్పిస్తే కూడా సుప్రీంకోర్టుకు పోతాం సార్. సుప్రీంకోర్టు తీర్పిస్తే కూడా రివ్యూ పిటిషన్ ఇస్తాం. అది ప్రాసెస్ సార్. తను క్వశ్చన్ చేయడం తప్పు కాదు. క్వశ్చన్ చేయడం తప్పని మీరు అనుకుంటే నేను చేయగలిగింది లేదు. కానీ అధ్యక్ష డెఫినెట్గా చెప్పమంటే మొత్తం చెప్తా. దేశంలో ఆయారాం గయారాం కల్చర్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో 2004లో ఇదే హౌస్లో మాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది ఎత్తుకపోయింది మీ కాంగ్రెస్ పార్టీ. అక్కడనే శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు. మాకు శుద్ధులు చెప్పొద్దు, మాకు శుద్ధులు చెప్పొద్దు అధ్యక్ష. ఇవాళ సభా మర్యాదలు మంటగలుస్తూ ఉన్నాయి అధ్యక్ష. సంస్కారాలకు దాన సంస్కారాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సభ్యతను సమాధి చేస్తూ ఉన్నారు. బజారు భాషలో దిగజారి దూషణలు చేస్తున్నారు. మీరు కరెక్ట్ చేయడం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ నిలబడి బడివే అని మాట్లాడితే మీరు కరెక్ట్ చేయలేదు. దయచేసి సవరించుకోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంతసేపు మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఒకటి వాస్తవం అధ్యక్ష, గ్రహణం కూడా కొంతకాలమే ఉంటుంది అధ్యక్ష, 2 గంటలే ఉంటుంది. అందుకే అధికారం ఇచ్చిన అహంకారంతో అతిగా వ్యవహరించవద్దని గౌరవ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము ఉద్యమాల ఉగ్గుపాలు తాగి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. ఊరికేనే రాలేదు, 5వ సారి ఎమ్మెల్యేనే, ఊరికేనే రాలేదు. చాలామంది అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. మమ్మల్ని తిడితే భరిస్తాం అధ్యక్ష, మా మీద కేసులు పెట్టినా భరిస్తాం, కమిషన్లు వేసినా భరిస్తాం, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా భరిస్తాం అధ్యక్ష. మాకేం భయం లేదు. కానీ తెలంగాణ తరపున ప్రశ్నించడం ఆపం. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లితే మాత్రం ఆగం. తెలంగాణ ఖ్యాతికి మచ్చదెస్తే మౌనంగా ఉండం. తెలంగాణ హక్కులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోం. తెలంగాణను తెరలు చేస్తే వదిలిపెట్టం. జై తెలంగాణ, జై కేసీఆర్.